వరంగల్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పత్రికలు పంచి ఇంటికి వస్తుండగా కోనాయి ముక్కల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కొడుకు తండ్రి వెంకట నారాయణతో పాటు సోదరుడి కొడుకు రంజిత్ అక్కడే ప్రాణాలు విడిచారు. దాంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో 5 రోజుల్లో పెళ్లి ఉండగా ప్రమాదం జరగడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వరంగల్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మాదిరి వరంగల్ జిల్లాలో పెళ్లింటిలో విషాదం జరిగిందని చెప్పుకోవాలి. మృతులు ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కొడుకు సంబంధించినటువంటి పెళ్లి మరో 5 రోజుల్లో ఉంది. ఈ పెళ్లి పత్రికలు పంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సే ప్రాణాలు మింగేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. గీసుకొండ మండలం కొనైమాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు వచ్చిన పరిస్థితి. వరుడి తండ్రి వెంకటనారాయణ, అతని సోదరుడు కొడుకు రంజిత్ మృతి చెందారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కోసం ఇదంతా కన్నీరు మున్నీరుగా విలిపిస్తారు. ఎందుకంటే మరో 5 రోజుల్లో పెళ్లి జరగాల్సినటువంటి ఇంట్లో ఆర్తనాదాలు వినడం కావచ్చు. పెళ్లి శుభకార్యానికి ఆహ్వానించడానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటనలో వారు అక్కడక్కడే మృతి చెందడం. ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతుని బంధువులు కావచ్చు, ఇటు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన మజ్జిగ అశోక్ పెళ్లి ఈ నెల 22న ఉంది. పెళ్లి కార్డులు పంచడానికి తండ్రి ఎవరైతే ఆ అబ్బాయి తండ్రి అశోక్ తండ్రి వెంకటనారాయణ, అశోక్ పెద్దనాన్న కొడుకైన రంజిత్ బండిపై వెళ్లి దుగ్గొండి మండలంలోని తొగర్రాయికి వెళ్లారు. అక్కడ కార్డులు పంపిణీ జరిగిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చినటువంటి క్రమంలో గీసుకొండ మండలం కొనమాకుల వద్ద అర్ధరాత్రి 9:30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి సిఐ చేరుకొని ఘటనా స్థలంలో ఆ పెళ్లి కొడుకు అశోక్ తో పాటు ఆయన బంధువులు చేరుకొని కన్నీరు మున్నీరు వెలిపిస్తూ ఆ పోలీసులు వారితో వివరాలు సేకరించి 2 మృతదేహాలను కూడా ఎంజిఎం మార్చురికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 5 రోజుల్లో ఇంట్లో సందడి వాతావరణం, ఇంట్లో శుభకార్యం, ఇంట్లో పెళ్లి హడావుడి ఉండాల్సినటువంటి ఇంట్లో 2 మృతదేహాలతో ఇప్పుడు కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. థాంక్యూ తిరుపతి.